స్పీడ్ న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం కేంద్రంలోని కొండపోచమ్మ సాగర్ ను పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ సందర్శించారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ ఆయనకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తీరును వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ పీసీసీ రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో పాదయాత్రకు ప్రజల మద్దతు వెల్లువెత్తుతోంది. హనుమకొండ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన టీపీసీసీ రేవంత్ రెడ్డి వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఐనవోలు మండల కేంద్రం నుండి పాదయాత్రను ప్రారంభించారు. విజయవాడ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన ప్రైవేటు బస్సు ఒకటి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 4 మహిళలు చనిపోయారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నారు. శాట్ ఆధ్వర్యంలో చెస్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తారు. చెస్ ఛాంపియన్షిప్ పోటీల వాల్ పోస్టర్ ను స్పోర్ట్స్ మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాట్ చైర్మన్ ఆంజనేయ గౌడ్ ఆవిష్కరించారు. భద్రాద్రి రామయ్యను నూతన ఆలయ ఇన్ఛార్జ్ జీవో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎల్ రమాదేవి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు వచ్చిన వారికి ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం కోమనపల్లిలో వైసీపీ దళిత నాయకులు, దళిత సోదరులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. దళిత ద్రోహి కూడిపూడి సూర్యనారాయణరావుకి వైసీపీ ఎమ్మెల్సీ టికెట్ కేటాయిస్తే వైసీపీ ముమ్మిడివరం నియోజకవర్గం దళిత నాయకులు అందరూ వ్యతిరేకించాలని తీర్మానం చేశారు. గతేడాది హాకీ ఇండియా జూనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చిన కాకినాడ ఈ ఏడాది ప్రతిష్టాత్మక సీనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్షిప్ నకు ఆతిథ్యం ఇస్తుండడం అందరికీ గర్వకారణమని కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అన్నారు. శ్రీనివాస మంగాపురంలో టీటీడీ నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో 5వ రోజు గరుడ వాహనంపై మాడ వీధుల్లో శ్రీనివాసుడు విహరించారు. గరుడ వాహన సేవలో స్వామివారిని ప్రసన్నం చేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపించారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారు. గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ పరిధిలోని వైటీడీఏ స్థలంలో 100 పడకల ఆసుపత్రికి ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు లింగయ్య యాదవ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా ఆనుమల కేంద్రంలో హాత్ సే హాత్ జోడో యాత్రలో మాజీ సీఎల్పీ నాయకులు జానారెడ్డి పాల్గొన్నారు. జానారెడ్డి మాట్లాడుతూ లక్షల ఎకరాలకు సాగునీరు అందించారని అన్నారు. కేంద్రంలో మోదీ, తెలంగాణలో కేసీఆర్ పోలీసులతో బెదిరిస్తున్నారని చెప్పి అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం పర్యటనలో భాగంగా న్యాలకల్ మండలం గ్యాంగ్వార్లో భాజపా దళిత నాయకులు మల్లేష్ ఇంట్లో కేంద్ర మంత్రి అల్పాహారం తీసుకున్నారు. అనంతరం మండలం భాజపా ముఖ్య నాయకులతో చిట్ చాట్ నిర్వహించారు. అక్కడి నుంచి నారాయణఖేడ్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె జెడ్పీ హైస్కూల్ ను ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన సామాగ్రిని పంపిణీ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగిందని ఆర్డీఓ మురళి తెలిపారు. మదనపల్లి పట్టణంలోని ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలను ఆర్డీఓ పరిశీలించారు. ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు విద్యాబోధన ఉందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి అన్నారు. ఉన్నత విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు కళాశాలలో ఉన్న కోర్సులు, సౌకర్యాలకు సంబంధించినటువంటి అంశాలను వివరిస్తూ పట్టణంలోని ర్యాలీ నిర్వహించారు. సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి సందర్భంగా అన్నమయ్య జిల్లాలోనే మొదటిగా విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగిందని ఏబీపీఎస్ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు అమరేంద్ర నాయక్ తెలిపారు. మదనపల్లి పట్టణంలోని నక్కలదిన్నె తండానందు సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో యాసిడ్ దాడిలో 2కి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులకు స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులు బాలాజీ చౌక్ సమీపంలో ఉన్న మెడికల్ షాప్ యజమాని, అతని సహాయకుడిగా గుర్తించారు. తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా ఈగాపురం గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే లారీ క్లీనర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిల్లకూరు పోలీసులు సమాచారం మేరకు సుబ్రహ్మణ్యం లారీ క్లీనర్ గా పనిచేస్తున్నాడు.